వెల్కమ్ టు సుషీస్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ బాగున్నారా? నేను చాలా సంతోషంగా ఉన్నానండి. మోర్ దాన్ 2000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. వ్యూయర్స్ కూడా చాలా బాగా పెరిగారు. అందుకని ఈవేళ మీ అందరి కోసం మంచి కర్రీ చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. కాకినాడ కోస్టల్ ఏరియా కదండి, అందుకని ఈవేళ సొర పిడుపు చేశాను. చూడండి, పాల సొర ఇది ఒక 200 చార్జ్ చేశారండి. ఇది బ్రతికిందేం కాదు. ఎక్కువ ఫిష్ నేనే క్లీన్ చేసుకోవడానికి ఇష్టపడతాను. పీసెస్ కింద చేసి కడిగేసి ఇదిగోండి డిష్లో వేసి, ఎన్నో ముక్కలు అవ్వలేదండి. నేను సారే ఉంటాం కదా, మా హస్బెండ్ నేనే ఉంటాం. ఉప్పు పసుపు వేసి ముక్కలు మునిగేలాగా వాటర్ పోసి ఒక 10 మినిట్స్ స్టవ్ మీద పెట్టిన తర్వాత ఉడికాయలు ఏవో చూసుకోండి. ఇలా పోక్ చేసి చూస్తే మీకు అర్థమైపోద్ది. ఈ సొర కొంచెం ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుందండి. మామూలు ఫిష్ వండినట్టు ఇట్లా వండకూడదు. ఆ పైన స్కిన్ అంతా తీసేయాలి. లోపల బోన్స్ అయితే మెత్తగా ఉంటాయి. నేను ఆ బోన్స్ కూడా ఉంచేస్తాను. ఇది కొంచెం ఓపిక్గా చేసుకోవాల్సిన పని. నాకు ఎలాగో వంట అంటే ఇంట్రెస్ట్ కదండి. అలాగే ఇవన్నీ స్మాష్ చేసిన తర్వాత ఉప్పు కారం పసుపు ఇందులోనే కొంచెం మసాలా కూడా వేసేసి నేను బాగా కలిపేస్తానండి. ఇలా కలపటం వల్ల ఏంటంటే ఆ పీస్ పిడుపులా అయిపోద్ది కదండి, అన్నిటికి బాగా పడుతుంది. అదే కర్రీలో వేసిన తర్వాత కలుపుతుంటే కొంచెం గడ్డలు గడ్డలుగా ఉండి కలవట్లేదండి. అందుకని నేనే ఈ మెథడ్ నేను ఇన్వెంట్ చేసుకున్నాను. ఇలాగన్నీ కలిపి పక్కన పెట్టుకుంటానండి నేను. ఆ బోన్స్ కూడా ఏమీ తీయము. అంటే ఇది వండుకున్న వాళ్ళకి తెలుస్తుంది, కొత్తగా చూసే వాళ్ళకైతే ఇది అర్థం కాదు. ఇది ఆంధ్ర స్టైల్ ఆఫ్ కుకింగ్ అండి. తెలంగాణ సైడ్ వండుతారో లేదో నాకు పెద్దగా ఐడియా లేదు. ఇదిగోండి, కడాయిలో ఆయిల్ అయితే నేను తక్కువ వేస్తానండి, ఎక్కువ ఆయిల్ అయితే నేను. ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయలండి పేస్ట్ వేయలేదు కానీ ముక్కల కింద కట్ చేసేసాను, కరివేపాకు, పుదీనా అండి. అదిగోండి అన్నీ పట్టించిన ఆ సొర పిడుపు ఉంది కదండి, దాన్ని కూడా ఇలా వేసేసి కాసేపు మూత పెట్టి మగ్గించిన తర్వాత నెమ్మదిగా కలిపాను. యాక్చువల్గా నేను కలిపేటప్పుడు కొంచెం అడుగంటుతున్నట్టుంది. నేను వంటల్లో ఎక్కువ ఆయిల్ వేయను కానీ తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేశాను. నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వాడతానండి కూరలో, అందుకని కొంచెం కూర తెల్లగా కనిపిస్తుంది. మంట మాత్రం బాగానే ఉంది. అంటే మధ్య మధ్యలో తిని చూస్తాం కదండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. ఇది చాలా బాగుంటుందండి. డ్రైగానే వండుకోవాలి. ఇది వండుకున్నప్పుడు కంపల్సరీగా చింతపండు చారు కానీ పచ్చి పులుసు కానీ పప్పుచారు కానీ పెట్టుకోవాలి. ఇది సైడ్ డిష్ లాగా బాగుంటుంది. చపాతీలో కాటికి కూడా చాలా బాగుంటుంది. రుచి అయితే చాలా బాగుంటుందండి. కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేస్తాం కదా. ఇదిగోండి వంట అయిన వెంటనే మా హస్బెండ్ నాకు ఫుడ్ ఇలా సర్వ్ చేస్తున్నారు. నేనేమో వీడియో నేనే తీసుకుంటాను కదండి, నాకెవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఇదిగోండి ఇలా వేసుకుని చక్కగా ఎంజాయ్ చేశాను.